వెల్కమ్ టు ఆచార్య న్యూస్. అయోమయ స్థితిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు గురువారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డితో మీడియా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నీవు గతంలో 5 సంవత్సరాలు సీఎంగా పరిపాలన చేశావు. వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్లో టీడీపీ పార్టీ వాళ్ళు సమావేశాలు చేస్తే అడ్డుకున్నావు. అందరి ఇళ్లపైన దౌర్జన్యాలు చేసి కేసులు పెట్టావు. నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్రెస్ మీట్లు పెట్టినావా? ఇప్పుడు నీ పార్టీ నాయకులను కాపాడుకునేదానికి 2 రోజులకోసారి ప్రెస్ మీట్లు పెడుతున్నావు. మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మద్యం, ఇసుక, భూ కబ్జాలు, ఎర్రచందనం, గంజాయి స్మగ్లింగ్లు చేసే వాళ్లకు నీవు సమర్థిస్తూ ఉన్నావు. లిక్కర్ స్కామ్లో రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వేల కోట్లు దోచుకున్నాడు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తూ ఇప్పుడు ఎక్కడో దొంగ మాదిరిగా దాక్కుని ఉన్నాడు. మంత్రి నారా లోకేష్ బాబు రెడ్ బుక్లో ఉండే పేర్లు టీడీపీ పార్టీని మరియు ప్రజలకు ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేర్లు మాత్రమే. నిన్న 2024లో మీకు 11 సీట్లు అయినా వచ్చాయి. రేపు 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఆ 11 కూడా వచ్చేయడం కష్టమేనన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి వైపు పరుగులు తీయించాలా, ఏ సంక్షేమ పథకాలైతే సూపర్ 6గా హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా మనము అమలు చేయాలని తాపత్రయపడుతున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి, అట్లాగే నారా లోకేష్ గారి నాయకత్వానికి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మరియు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు తెగ బాధపడిపోతూ చిత్ర విచిత్రాలు చేస్తూ రకరకాల ఊర్లకు పోయి విన్యాసాలు చేస్తూ దాంతోపాటు 2 రోజులకు ఒకసారి ఒక ప్రెస్ మీట్ పెడుతూ తెగ హడావుడి చేస్తున్నాడు. హడావుడి చేస్తే ప్రజలు ఆయన ఏదో గొప్పగా జనం కోసం పరిగెడుతున్నాడని భ్రమపడతారనేది ఆయన భావన. ఆయన హడావుడి చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ భయపడతారో అనే ఒక భావన. అట్లాగే కూటమి ప్రభుత్వం నాకు భయపడి పనిచేస్తుందనే ఒక భావనలో, ఒక భ్రమలో అతను ఉన్నాడు. అది వాస్తవం కాదు. ఇట్లాంటి అరాచక పాలకులకు తెలుగుదేశం పార్టీ కానీ, అట్లాగే మా నాయకుడు నారా లోకేష్ గారు కానీ ఎప్పటికీ భయపడరని చెప్పడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముందుకు వస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ఆయన ఏదో జనం కోసం పరిగెడుతూ ఉంటే ఆయన ఆపుతున్నారట. 500 కన్నా మించి జనం రాకూడదు, నువ్వు ఎక్కడికి పోకూడదు అని బ్యారికేడ్లు పెడుతున్నారట. మేము ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు సరైన పద్ధతిలో జనం దగ్గరికి పోతూ ఉంటే మీకు ఏ రోజైనా ఈ పాలన, ఈ ప్రభుత్వం అడ్డుపడిందా? మీరు చిత్ర విచిత్రాలు చేస్తున్నారు. నువ్వు పరామర్శించడానికి ఒక ఇంటికి పోతే ఆ చుట్టూరు వేల మందిని పోగు చేయడం, డబ్బులు ఇచ్చి మందు పోసి గంజాయి వాళ్ళందరికీ సరఫరా చేసి 30 ఏళ్ళ లోపలున్న ఎంతో మంది యువకులను మీరు లోపరుచుకొని వారికి రకరకాల ప్రలోభాలు గురి చేసి మీరు ఆ వేల మంది యువకులను మీ చుట్టూరు తిప్పుకొని, అబ్బా జగన్ అంటే అసలు సినిమా హీరో కన్నా గొప్పగా అట్రాక్షన్ ఉంది, ఆయన అంటే జనం పడి చేస్తున్నారని ఒక భ్రమ కల్పించడానికి మీరు పరిగెడుతున్న నేపథ్యంలోనే మొన్న మీరే చూశారు, సత్తెనపల్లి దగ్గర ఒక ముసలాయన, ఆయన కాలు చక్రాల కింద ఎలా నలిగిపోయారో. ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉందా? అధికారంలో ఉన్నాం కాబట్టి, ప్రజలకు మేము రెస్పాన్సిబుల్ కాబట్టి ఇంతకన్నా మించి మాట్లాడితే బాగోదు కాబట్టి మాట్లాడలే. లేకపోతే ఏ స్థాయికన్నా నేను మాట్లాడలే. చట్టం మా దగ్గర ఉందని గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఎవరికి భయపడేవాళ్ళం కాదు మేము. దయచేసి ఇప్పటికైనా మీ అవాకులు చవాకులు మానండి, ప్రతిపక్ష పాత్ర పోషించండి. మీరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మనసును దోచుకోండి. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు భయపెడతామంటే మాత్రము మీ తాత తరం కూడా కాదని మరొక్కసారి మనవి చేస్తూ, మీరు చేసే స్కాములు, మీరు సంపాదించిన లక్షల కోట్లు మొత్తం బయటకు వస్తాయి. ఈరోజే నిన్న చూసా నేను
హైకోర్టు స్టే రద్దు చేసింది. హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు చేసింది మిథున్ రెడ్డికి. నెక్స్ట్ మనోడే మిథున్ రెడ్డినే నెక్స్ట్ లోపలేసేది. ఇంకా ఎంతమంది ఉంటారు ఈ మాదిరిగా? ఎందుకంటే మీరు చేసిన అరాజకాలు అట్లాంటి. మీరు వేల కోట్లు సంపాదించారు, ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారు. మీకు తెలీదా? ప్రజలకు తెలీదా? మిథున్ రెడ్డి కానీ పిఎల్ఆర్ కంపెనీ కానీ ఎంత దారుణంగా దోచేసిందో. కొన్ని లక్షల ట్రిప్పుల శాండ్ను, ఇసుకను ఇదే అన్నమయ్య జిల్లా నుంచి బెంగళూరు తరలించారు. మొత్తం 4-5 జిల్లాల్లో గ్రానైట్ ఎవరన్నా క్వారింగ్ చేయాలన్నా, లేదంటే మట్టి తోలుకోవాలన్నా, శాండ్ తోలుకోవాలన్నా, ఏం చేయాలన్నా సరే మీ పర్మిషన్ ఉండాల్సిందే. ఫైన్ ఇచ్చారు మీ నాయన ఆ మంత్రిగా ఉన్నప్పుడు, మైన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు. ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉందా? నువ్వా మాట్లాడేది ప్రజాస్వామ్యం గురించి? జగన్మోహన్ రెడ్డి సిగ్గుందా అసలు నీకు అని? ఒక గంట మాట్లాడగలను నేను ఈ మాటలు. మీరు చేసిన అరాజకాల మీద. మైన్స్లో ఎన్ని కుంభకోణాలు ఉన్నాయి? లిక్కర్ కుంభకోణం ఎంతది? శాండ్ ఎంతది? రకరకాల కాంట్రాక్ట్లు మీరు అప్పగించి ఎంత దారుణంగా దోచేశారు, ఎంతమంది ఇబ్బంది పెట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక చెత్త యాక్ట్ను తెచ్చి మీరు ఎంత ఇబ్బంది పెట్టాలని ట్రై చేశారు. దేవుడు దయ బాగుంది కాబట్టి ప్రజలంతా టీడీపీకి ఓట్లేసి ఊపిరి పీల్చుకున్నారు ఈరోజు. లేదా మీరు నింటే ఇంకో సంవత్సరాలు మీరే వచ్చింది ఏంది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి కదా. మేము అదే కోరుతున్నాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజా వేసుకొని మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎంత ప్రజాస్వామికంగా, ఎంత అర్థవంతంగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు, లోకేష్ గారిని మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలుగుదేశం.